ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మరో 2 నెలల్లో కొత్త సార్లు కలకలలాడుతున్న స్కూలు, కాలేజీలు అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి అనేది చూసేద్దాం. ఏ పోస్టులు ఇస్తున్నారు ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు త్వరలోనే కలకలలాడుతున్నాయి. విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక బోసిపోయిన క్లాస్ రూమ్లలో ఇకపై నిరంతర పాఠ్యాంశాల బోధన జరగనుంది. విద్యా వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ త్వరలోనే కొత్త టీచర్లను నియమించేందుకు కసరత్తులు మొదలు పెడుతోంది. ఇందులో భాగంగానే నిరసనలు పట్టించుకోకుండా డిఎస్సి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం తాజాగా అన్ని డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ కీలను కూడా విడుదల చేసింది. దీంతో పాటు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ మేరకు వీలైనంత త్వరగా ఆగస్టు నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాల ప్రక్రియను పూర్తి చేసి 2 నెలల్లోనే లెక్చరర్ల నియామకాలు చేపడతామన్నట్లు తెలుస్తోంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1.392 లెక్చరర్ల పోస్టులను 1392 లెక్చరర్ పోస్టులను భర్తీకి 2022 డిసెంబర్లో టీజీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా, పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. త్వరలోనే ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది. మల్టీ జోన్ 1 పరిధిలో 724 మంది, మల్టీ జోన్ 2లో 668 మంది అధ్యాపకులను నియమించనుంది. ఇక పాలిటెక్నిక్ కాలేజీలో 247 మందికి త్వరలోనే నియామకాలు జరగబోతున్నాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొత్తం 544 ఖాళీలను పూర్తి చేయనుండగా 491 డిగ్రీ లెక్చరర్లు, 29 పీడీ, 24 లైబ్రరీయన్ పోస్టులున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 5089 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్ 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే సింగిల్ టీచర్తో నడిచే పాఠశాలను మూసివేయబోతున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు.